ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ చట్ట సవరణలు అవసరం లేదని ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం మండలం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. చట్ట సవరణలను గురించి తహసీల్దార్కు వివరించారు. అలాగే మండలంలోని వక్ఫ్ భూములకు రక్షణ కంచె ఏర్పాటు చేసి వాటికి సూచిక బోర్డులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ వక్ఫ్ చట్టాల పేరుతో బీజేపీ ఎన్నికల రాజకీయం చేస్తుందని విమర్శించారు. వక్ఫ్ భూములతో పాటు వివిధ ఆంక్షలు తీసుకురావడం దారుణమని అన్నారు. ఈ చట్ట సవరణ వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదన్నారు. రాబోయే కాలంలో జరిగే కార్యక్రమాల్లో ముస్లిం మైనారిటీలు, మసీదు కమిటీలు, మకాన్ కమిటీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల కార్యదర్శి షేక్ మునీర్, మండల ఉపాధ్యక్షులు జానీబాషా, బాబు, షేక్ మాబాషా, అల్లాబక్షు, మాబాషా, సందాని, సుల్తాన్, షేక్ ఖుదాన్ షా, మీర్ మొహిద్దీన్ పాల్గొన్నారు. నా పేరు ఎస్కే రషీదు, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి. గత కొన్ని రోజుల ముందు పార్లమెంట్లో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేయాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టేదానికన్నా కూడా ఉండే చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఆవాజ్ నెల్లూరు జిల్లా కమిటీగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చట్ట సవరణలు ఏవి కూడా ప్రజలకు పనికొచ్చేవి కాదు. వక్ఫ్ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకి పూర్తిగా విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాలు ఇవి. అందువలన బీజేపీ ప్రభుత్వం గతంలో ఏదైతే మతం మీద కానివ్వండి, బట్టల మీద కానివ్వండి, తిండి తిన్న కానివ్వండి దాడి అనేది ప్రారంభించింది. ఇప్పుడు ఈ యొక్క వక్ఫ్ చట్టాలను తీసుకొచ్చి ముస్లిం మైనార్టీల మనోభావాలని దెబ్బతీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలందరూ కూడా ఎవరైతే ఈద్గా కమిటీలు, మసీదు కమిటీలు, వక్ఫ్ సంబంధించిన కమిటీలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈరోజు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.